అన్నల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏమిటి? అంటే ఇక్కడ మ్యారేజ్‌ను రద్దు కావించడం, మ్యారేజ్‌ను రద్దు చేసుకోవడం. మ్యారేజ్ రద్దు చేసుకోవడానికి డైవర్స్‌కి తేడా ఏంటి? ఎప్పుడైతే మ్యారేజ్ యాక్సెప్ట్ కాబడుతుందో అప్పుడు డైవర్స్‌కెళ్తారు. ఎప్పుడైతే మ్యారేజ్ అనెక్స్‌ల్ యాక్సెప్ట్ కాలేదు, అంటే మ్యారేజే ప్రూఫ్ కాలేదు, అట్లాంటప్పుడు మనము డైవర్స్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా అన్నల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్నల్మెంట్ మ్యారేజ్ అనేది చాలా తక్కువ మందికి ఐడియా ఉంటుంది. ప్రతిసారి పెళ్లయిపోయింది, వారం రోజులకు గొడవైనా, నెల రోజులకు గొడవైనా, సంవత్సరం గొడవైనా, 5 సంవత్సరాల గొడవైనా అందరూ ఎళ్ళేది డైవర్స్ పిటిషన్‌కెళ్తున్నారు. డైవర్స్ పిటిషన్ యేసుకొని దాని ద్వారా కోర్టుకు చుట్టూ తిరుగుతా ఉన్నాం. కానీ కొన్ని సందర్భాలలో డైవర్స్ పిటిషన్‌కి వెళ్ళకుండా గూడా మనము మ్యారేజ్‌ని రద్దు చేసుకునే అవకాశాలున్నాయి. ఏ ఏ సందర్భాల్లో అన్నల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ మనం చేసుకోవచ్చు. సో, అన్నల్మెంట్ మ్యారేజ్ చేసుకోనప్పుడు మొదటిగా సెక్సువల్ ఇంపార్టెన్స్. సెక్సువల్ ఇంపార్టెన్స్ అంటే సెక్సువల్ సామర్థ్యం లేదు అని, భర్తకు సెక్సువల్ సామర్థ్యం లేదు అనుకున్నప్పుడు భార్య అన్నల్మెంట్ ఆఫ్ మ్యారేజ్‌కి వెళ్ళొచ్చు. అలాగే భార్యకు సెక్సువల్ సామర్థ్యం లేను అన్నప్పుడు గూడా భర్త గూడా వెళ్ళొచ్చు. అలాగా భార్యకు సెక్సువల్ సామర్థ్యం ఎలా ఉండదు అనుకుంటే కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు, కొందరికి పెయిన్ అవుతుందని చెప్పొచ్చు, కొందరికి డిసీజ్ ఉంటుందని చెప్పొచ్చు. అలా వాళ్ళు ఇంట్రెస్ట్ చూయించినప్పుడు గూడా దాన్ని సెక్సువల్ ఇంపార్టెన్స్ కిందనే తీసుకుంటారు. ఈ ఇంపార్టెన్స్ గ్రౌండ్ కింద గూడా అన్నల్మెంట్ ఆఫ్ మ్యారేజ్‌ను అంటే మ్యారేజ్‌ని రద్దు చేసుకోవడం జరగవచ్చు. అలాగే మ్యారేజ్‌ని యొక్క అండర్ ఏజ్ మ్యారేజ్ అంటాం. అండర్ ఏజ్ మ్యారేజ్ అంటే ఒక వైఫ్‌కు 18 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నప్పుడు హస్బెండ్ పెళ్లి చేసుకున్నప్పుడు ఆ ఏజ్ పెళ్ళికి చెల్లదనమాట. అలాగే హస్బెండ్ కూడా 21 ఇయర్స్‌కి కంటే తక్కువ ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే పెళ్లి చెల్లదు. అలా ఎవరో ఒకళ్ళు అబ్జెక్షన్ చేసినా ఈ యొక్క అండర్ ఏజ్ మ్యారేజ్ ఉంది అన్నప్పుడు ఆ పెళ్ళిని గూడా రద్దు చేయించుకునే అవకాశం ఉంటది. అలాగే ప్రొహిబిటెడ్ రిలేషన్‌షిప్. సో, ప్రొహిబిటెడ్ రిలేషన్‌షిప్ అంటే ఏంటి? అంటే ఎప్పుడైనా గానీ మన దగ్గర హిందూ యొక్క వారసత్వ చట్టములో ఏం తెలియజేస్తుంది అంటే ఈ యొక్క సెక్షన్ 5 క్లియర్‌గా తెలియజేస్తుంది. హిందువులు ఎవరెవరి మధ్య పెళ్లి చేసుకోవాలి, ఎవరెవరు మధ్య పెళ్లి చేసుకోకూడదు. అలా సో, ఈ యొక్క ఎవరి మధ్య పెళ్లి చేసుకోకూడదు అనేటువంటి విషయానికొచ్చినప్పుడు అన్న, చెల్లెలు మధ్యన పెళ్లి చెల్లకూడదు. అలాగే తండ్రి కూతుర్ల మధ్య పెళ్లి చెల్లదు. తాత మనవరాళ్ళ మధ్య పెళ్లి చెల్లదు. ఇలాంటి మనకు హిందూ మ్యారేజ్‌లో ఈ ప్రొహిబిటెడ్ రిలేషన్‌షిప్ మ్యారేజెస్ అని ఉంటాయన్నమాట. సో, కాకుండా ఎవరి మధ్యన అనుకోకుండానో అనుకోనో గోత్రాలు కలిసినాను ఏదో ఒక రకంగా ఎక్కడనో చూసి సంబంధాలు చూసి ఆ తర్వాత ఏమైపోయింది, వీళ్ళు ప్రొహిబిటెడ్ రిలేషన్‌షిప్ అయితుంది. వీళ్ళిద్దరూ అన్నదమ్ముల పిల్లలవుతున్నారు. కాబట్టి వీళ్ళ మ్యారేజ్ చెల్లదు అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క ప్రొహిబిటెడ్ రిలేషన్‌షిప్‌ని కూడా మ్యారేజ్‌ని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నాము? సెక్సువల్ ఇంపార్టెన్స్ అనుకున్నాము. అన్నల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ యొక్క ప్రొహిబిటెడ్ రిలేషన్‌షిప్ అనుకున్నాము. అలాగే మెంటల్ ఇన్‌కెపాసిటీ అంటే ఏంటి? మానసిక సామర్థ్యం లేకున్నప్పుడు. అంటే ఒక వ్యక్తి పెళ్లి చేసుకునేటప్పుడు అందరూ మంచిగున్నాడని చెప్పి అతనికి పెళ్లి చేస్తారు. తర్వాత ఆలోచిస్తే అతనికి మెంటల్ ఇన్‌కెపాసిటీ ఉంటుంది. అంటే మానసిక సామర్థ్యం ఉండదు. సో, అతను ఒక పిచ్చివాడిలాగా ఉంటాడు. లేదా ఆమె పిచ్చిదానిలాగా ఉంటది. సో, ఈ సందర్భంలో గూడా మాకు మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అని చెప్పి దాన్ని గూడా పెళ్లి రద్దు చేయొచ్చు. అలాగే ఫ్రాడ్ అంటాం. సో, ఫ్రాడ్ అంటే ఏంటి? మోసపూరితంగా చీటింగ్ పరంగా గూడా పెళ్లి రద్దు చేసుకోవచ్చు. చీటింగ్ పరంగా ఏ విధంగా చేసుకుంటారు? మాకు 100,00,00,000 ఆస్తి ఉంది. అమ్మాయినియ్యండి అని చెప్పి తీసుకుంటారు. తీరా చూస్తే 5 ఎకరాలు కూడా ఉండదు. 100,00,00,000 కాదు కదా! 1,00,00,000 ఎకరాల ఆస్తి ఉండదు. అలా మోసపూరితంగా ప్రామిస్ చేసి పెళ్లి చేసుకుంటారు. అలాగే ఆ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉన్నది అని చెప్పి మోసపూరితంగా పెళ్లి చేసుకుంటారు. ఆ టైంలో కూడా ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్ ఉండదు. ప్రైవేట్ జాబ్ కూడా ఉండదు. అసలు జాబే ఉండదు. అలాంటప్పుడు మోసపూరితంగా జాబ్ చేసుకున్నోళ్ళవుతారు. అంతేకాకుండా కొన్ని డిసీజెస్‌ని ఆపుతారు. అంటే కొన్ని ఈ యొక్క ఏదైతే డిసీజెస్ ఉంటాయో ఎగ్జాంపుల్ ఇప్పుడు థైరాయిడ్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద డిసీజెస్ ఉన్నాయి. అలాంటి డిసీజెస్‌లో ఉన్నప్పుడు వాటిని కూడా సీక్రెట్‌గా ఉంచి, గోప్యంగా ఉంచి పెళ్లి చేసినట్లయితే వాటిని కంపల్సరీ తెలియచేయాలి. తెలియజేయకుండా పెళ్లి చేసినట్లయితే దాన్ని కూడా అన్నల్మెంట్ మ్యారేజ్ కింద పెళ్లిని రద్దు చేసుకునే అవకాశాలున్నాయి. సో, ఇక్కడ మనకు పెళ్లి రద్దు చేసుకోవడానికి ఎన్నో అవకాశాలుంటాయి. అంతేగాని అందరూ కూడా మనకు డైరెక్ట్‌గా డైవర్స్‌కే వెళ్ళిపోతున్నాం. అంతేకాకుండా అండర్ ఏజ్ మ్యారేజ్ అని చెప్పుకున్నాం. అంటే పెళ్లి తక్కువ ఏజ్ అలాగే బయోగమి అంటాం. బయోగమి అంటే ఏంటంటే అప్పటికే పెళ్ళయ్యి ఒక స్త్రీ ఆల్రెడీ కాపురంలో ఉంటాడు. అతనికి తెలవకుండా ఇంకో అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు. లేదా అబ్బాయి ఆల్రెడీ పెళ్ళయ్యి కాపురంలో ఉంటాడు. అమ్మాయి వచ్చి మోసపూరితంగా ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆ టైంలో కూడా ఆమె పెళ్లిని రద్దు చేసుకుంటుంది. అంటే ఇక్కడ అన్నల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంటంటే ఎప్పుడైనా గానీ పెళ్లి అయిన తర్వాత కూడా
ఈ యొక్క పెళ్లి చెల్లకుండా చేసుకోవడం అంటే రద్దు చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటారు. ఈ అనల్మెంట్ మ్యారేజ్ అనేది కంపల్సరీ లిమిటేషన్ పీరియడ్ అనేది ఒక 1 ఇయర్ వరకు మాత్రమే. 1 ఇయర్ లోపు మాత్రమే ఈ పిటిషన్ వేసుకోవాలి. లేకుంటే లిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా ఆ మ్యారేజ్ నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత చేసినట్లయితే చెల్లకుండా పోతుంది. అప్పుడు డైవర్స్ పిటిషన్ వేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ డైవర్స్ పిటిషన్కు అనల్మెంట్ మ్యారేజ్కి డిఫరెన్స్ ఏంటంటే డైవర్స్ పిటిషన్లో స్త్రీకి కానీ పురుషుడికి కానీ చట్టపరమైన హక్కులు ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ భార్య వెళ్ళయిందన్నప్పుడు అనుకుని ప్రూఫ్ చేసినట్లయితే ఆమె 498 కేసు వేసే అవకాశం ఉంటుంది, డీవీసీ కేసు వేసే అవకాశం ఉంటుంది, ఎంసీ కేసు మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా ఎన్ని కేసులన్నీ వేసుకోవచ్చు. అలాగే అనల్మెంట్ మ్యారేజ్ కింద మనం ప్రూఫ్ చేయగలిగినట్లయితే ఆ యొక్క స్త్రీ 498 కేసు వేసే అవకాశం ఉండదు, డీవీసీ కేసు వేసే అవకాశం ఉండదు, ఎంసీ కేసు వేసే అవకాశం కూడా ఉండదు, ఎలాంటి కేసు వేసే అవకాశం ఉండదు. అంటే ఇక్కడ ఎప్పుడైనా మనం అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ యొక్క సెక్సువల్ ఇంపార్టెన్స్ కానీ, మెంటల్ ఇన్బ్యాలెన్స్ కానీ, లేదా బయోగమి అంటే డబుల్ మ్యారేజ్ కానీ, లేదా అండర్ ఏజ్ కానీ, ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు, లేదా చీటింగ్ కానీ, ఫ్రాడ్ కానీ ఉన్నప్పుడు అనల్మెంట్ మ్యారేజ్ కిందనే ఆ యొక్క పెళ్లిని రద్దు చేసుకునే అవకాశం 1 ఇయర్ లోపు చేసుకుంటే అవకాశం ఉంటుంది. దాని పరంగా ఏ కేసులు కూడా నెక్స్ట్ ఫర్దర్గా ఏబట్టి కేసులు ఉన్న అవకాశం లేదు. సో కాబట్టి ఎప్పుడైనా కానీ మీకు ఇలాంటి సమస్యలు ఏర్పడ్డప్పుడు ఈ అనల్మెంట్ మ్యారేజ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్ 9848120631 ఫోన్ నెంబర్ కూడా సంప్రదించి మీ యొక్క విషయాలను తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.